హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి కస్టర్డ్ హల్వా అండి. చిన్నపిల్లలు సైతం 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేయగలిగే హల్వా. టేస్ట్ మట్టు సూపర్గా అయితే ఉంటుందండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. హల్వా చేసుకోవడానికి ఏదైనా ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. దానిలోకి 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసాను. అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ అయితే తీసుకోవాలి. ఆ షుగర్ని కూడా కస్టర్డ్ పౌడర్లో అయితే వేసేయాలి. వేసిన తర్వాత సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ పోసేసిన తర్వాత ఏదైనా గరిటెతో కానీ స్పాచులాతో కానీ ఎక్కడ ఉండలనేవి లేకోకుండా అయితే కలిపేయాలి. పంచదార పౌడర్ని ఏ విధమైన లంప్స్ లేకోకుండా అయితే కలిపేసేయాలి. చూడండి, ఈ విధంగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. ఈ హల్వా వేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని అయితే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోండి. నేనైతే కేక్ మోల్డ్ అయితే తీసుకున్నాను, స్క్వేర్ షేప్లోది. స్టవ్ మీద పెట్టిన ఈ హల్వా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి గరిటతో కానీ స్పాచులాతో కానీ కలుపుతూ అయితే ఉండాలి. 3-4 నిమిషాల్లోనే ఈ హల్వా అయితే ఇలా గట్టి పడిపోతూ ఉంటుంది. కలపడం మటుకు ఎక్కడ ఆపకండి. 3-4 నిమిషాల వరకు ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా గట్టిపడుతూ ఉండగానే హల్వాలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే పోసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేట్టుగా అయితే కలిపేయండి. కలుపుతూ ఉండగానే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. హల్వా రెడీ అయిందో లేదో మీకు తెలియాలంటే ఈ విధంగా అయితే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ముందుగా తీసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవడమే. నేనైతే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు పలుకులు అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి హల్వాని అయితే వేసేసుకోవడమే. వేసిన తర్వాత ఈ హల్వాని సమానంగా అయితే చేసేయండి. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకోకుండా స్పాచులాతో కానీ గరిటతో కానీ ఈ విధంగా సమానంగా అయితే చేసేయండి. ఇలా చేసిన తర్వాత కనీసం ఒక అరగంట సేపు అయినా అలా వదిలేయండి. అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఆరిపోయింది. దీనిపైన అయితే ప్లేట్ అయితే పెట్టేసి రివర్స్లో అయితే డిమోల్డ్ చేయండి. చూడండి, హల్వా చాలా బాగా వచ్చిందండి. ఈ కస్టర్డ్ హల్వాని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేవచ్చండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి పీసెస్కి అయితే కట్ చేసేసుకుందాం. ఈ హల్వాని అయితే 5 నిమిషాల్లో చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా అయితే చెప్పాను. మరి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లల నుంచి ఎవరైనా సరే ఈ హల్వాని చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా చేసి పెట్టినట్లయితే మనకు కూడా ఎక్కువ శ్రమ లేకోకుండా 5 నిమిషాల్లో చాలా ఈజీగా అయితే ఈ హల్వాని చేసేసుకోవచ్చు. మరి ఈజీ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.